మోకరించి అందరూ కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నించాలి. దేవుని సన్నిధిలో నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన మనలో నింపిన ప్రేమను బట్టి మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేవారుగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించేవాడైతే, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రేమించటం నేర్పిస్తాడు. అపవాది కనుక మనల్ని నడిపించేవాడైతే ఇతరులు మనం ద్వేషించేవారుగా మారిపోతాం. కక్షపూరితమైన జీవితం మనకు ఉంటుంది. భేదాలు కలిగించేవారుగా ఉంటాం. దేవునికి, దేవుని సంఘానికి విరోధులుగా ఉంటాం. అందమైన దేవుని ద్రాక్ష తోటను పాడు చేసేవారు అవుతాం. ఆ ద్రాక్ష తోట దేవుని వైపు చూస్తూ కన్నీరు పెట్టుకుంటుంది. అయ్యో, ఇదిగో నా తోటనంతటిని పాడు చేసేస్తా ఉన్నారు, ఈ తోటంతా పాడైపోతా ఉంది. ఆయన అంటున్నాడు, జ్ఞానము లేని కాపరులు ఉంటా ఉన్నారు. నిజమే, జ్ఞానము లేని కాపరులు కడుపు నిండిపోయి ఏమాత్రము కూడా తోటను పట్టించుకొని వారైపోయారు. దేవుని బిడ్డలమైన మనము, పరిచర్య చేసే పరిచారకులు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉన్నారు. విశ్వాస జీవితంలో నిరీక్షణ కలిగిన వారమై ప్రభు కొరకు మనం జీవిస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నీవు ఈ మాట ప్రార్థన చేయి. ఒక మంచి తీర్మానం కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా, నా వలన ఎవరైనా సరే గాయపడి ఉంటే నన్ను క్షమించు. నా వలన ఎవరైనా బాధపడి ఉంటే దయతో క్షమించండి. నేను ఎవరిని బాధ పెట్టకూడదు ప్రభువా. నీవు నన్ను నడిపించే కొలది నాయన, నేను ఇంకా ప్రేమలో వృద్ధి పొందటానికి, నేను ఇంకా దేవుని సన్నిధిలో ఆ ప్రేమలో ఏరుపారిన వాళ్ళుగా ఉంటూ అందరినీ ప్రేమించడానికి, సాధ్యమైతే అందరినీ ప్రేమించడానికి నాకు మంచి మనసు దయచేయు. ఒకవేళ నేను అలా ప్రేమించలేకపోతే నేను నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాను. ఆయన కృపను అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థించండి. దేవుని సన్నిధిలో మోకరిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ కృపను అనుగ్రహించండి. ఈ ఉపవాస కూడికలో మనం ప్రార్థన చేసే ఈ అంశము మనల్ని, సంఘాన్ని, అలాగే మన చుట్టూ ఉన్న సమాజానికి మేలుకరంగా ఉంటుంది. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది కేవలం మన లాభాల కొరకు కాదు, మన జీవితం కూడా సరిచేయబడాలని, మనం కూడా సరిచేయబడాలని, సంఘము క్షేమాభివృద్ధికరంగా పరిశుద్ధులకు తగినట్లుగా దేవుని సన్నిధిలో ఇంకా ఉన్నతమైనదిగా, మంచి ఫలములు ఫలించేదిగా మన ఉపవాస ప్రార్థన ప్రయోజనకరంగా ఉంది. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా నీ జీవితంలోనే ఏ మార్పు లేకపోతే నువ్వు చేసే ప్రార్థనలో ప్రయోజనం ఏముంది? దేవుని బిడ్డగా మంచి మనసుతో ఈ ప్రార్థనలో ప్రభు నడుపు.